Hi friends, welcome back to Zain 2 Updates. సో ముందుగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అండ్ నిన్న మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి సారీ. ఎందుకంటే నాకు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు అనే విషయం 2:45-3 ఆ టైంలో తెలిసింది. బట్ నేను ఆ ఇంటిమేషన్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో ఇచ్చాను. బట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అండ్ యూట్యూబ్లో వీడియో రిలీజ్ చేస్తుంటే బాగుండేది. బట్ నేను రిలీజ్ చేయలేదు కాబట్టి సారీ. ఎందుకంటే అందరూ ఫెస్టివల్ తర్వాత కదా అనే మైండ్ సెట్లో ఉండుంటారు. కానీ వాళ్ళు సడన్గా రిలీజ్ చేస్తారని చెప్పి నేను మీకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, రిజల్ట్స్ వస్తాయని చెప్పి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఎందుకంటే నేను 3:15 ఆ టైంలో నేను బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇంటిమేషన్ ఇచ్చాను రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి. సో ఇదన్నమాట. అందుకు సారీ, నేను ఇంటిమేషన్ ఇవ్వలేదు కాబట్టి సారీ ఫర్ దట్. అండ్ నా మీద నమ్మకం ఉన్నారు కాబట్టి నేను మీకు సారీ చెప్పాలి, అందుకే సారీ చెప్తున్నాను. అండ్ ఇంకా మనం నిన్న రిలీజ్ చేసిన ఏవైతే ఉన్నాయో 2-1, 2-2 రెగ్యులర్ సప్లిమెంటరీవి, రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ బాగా జరిగిందండి. అండ్ ఫెయిల్ అయిన వాళ్ళు బాగా జరగలేదంటే మాత్రం అది జరగని విషయం. కానీ ఇక్కడ ఎక్కువగా లాస్ అయింది మాత్రం సప్లిమెంటరీ వాళ్ళు ఎక్కువ పేపర్ వాల్యుయేషన్ టఫ్గా రాడ్గా వేశాడు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఫస్ట్ లక్ కూడా ఉండాలి. ఎందుకంటే మీరు సూపర్గా రాసి ఉండొచ్చు, రాయలేదని నేను చెప్పాను. సో ఎవరు ఎంతవరకు రాశారనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి, రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది, క్లియర్ చేసుకుంటామా క్లియర్ చేసుకోమా అనేది. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఆ సబ్జెక్ట్ని డీల్ చేసే ఫ్యాకల్టీయే పేపర్ వాల్యుయేషన్ చేస్తారు అనేది ఇట్స్ టోటల్ రాంగ్. మినిమం నాలెడ్జ్ ఉన్నా కూడా పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి కాలేజ్లో సబ్జెక్ట్ డీల్ చేసే ఫ్యాకల్టీయే తీసుకొని పోవాలి, కరెక్షన్ చేయాలంటే 1 monthలో కాదు కదా, 3-4-5 months పడతాయి మనకి రిజల్ట్స్ రావడానికి. సో అందుకే మినిమం గ్రిప్ ఉన్న వాళ్ళు కూడా పేపర్ వాల్యుయేషన్ చేస్తారు కాబట్టి దానికి మనకు ఆ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మరీ దారుణం ఏంటంటే మినిమం ఒక 18-19-20+ ఫెయిల్ చేసినా బాగుండేది. మరీ దారుణంగా 1-2 మార్క్స్ సింగిల్ డిజిట్స్ వేసి ఫెయిల్ చేస్తున్నారు. సో ఆ పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. మరీ అంత దారుణంగా అయితే ఎవరు రాయరు. ఎందుకంటే మినిమం చదువుకొని వెళ్తారు, లేదా ఫ్రెండ్స్ అయినా మినిమం ఆ ఎగ్జామ్స్ సెల్లో అయినా ఎవరో ఫ్రెండ్స్ అయినా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. మరీ ఎవరు ఏమి రాయకుండా అయితే ఎవరు బుక్లెట్ ఇవ్వరు. కానీ వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ అంత దారుణంగా ఉంది. అండ్ ఇంకొకటి నా సైడ్ ఏంటంటే ఛాలెంజ్ వాల్యుయేషన్, ఫోటో కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ కానీ రీకౌంటింగ్కి కానీ అప్లై చేయడానికి చాలామంది ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే ఎగ్జామ్ నేను బాగా రాశాను కదా కానీ నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పి. నిజంగా చెప్తున్నాను, దానికి మీరు అప్లై చేసుకునే బదులు రీకౌంటింగ్కి కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్కి కానీ అప్లై చేసేదానికంటే కామ్గా ఉండి జస్ట్ 1.5 month 2 months ఖాళీగా ఉండి సప్లిమెంటరీ రాసుకోవడం బెటర్. ఎందుకు కూడా చెప్తాను, రీకౌంటింగ్లో మార్క్స్ చేంజ్ అవటం అనేది ఇంపాసిబుల్. 100కి 100% చెప్తాను నేను, చేంజ్ అయితే అవ్వవు. ఇంకా ఛాలెంజ్ వాల్యుయేషన్ అంటారా, ఛాలెంజ్ వాల్యుయేషన్లో 100 members అప్లై చేస్తే 100 members 1 memberకి ఏమో 2 membersకు ఏమో పాస్ చేస్తారు, అంతకు మించి ఇంకా ఎక్కువ పాస్ చేయరు. ఇక్కడ ఏంటంటే రీకౌంటింగ్కి ఈచ్ పర్సన్ 100 rupees పే చేస్తారు పర్ సబ్జెక్ట్కి. బట్ ఛాలెంజ్ వాల్యుయేషన్లో ఈచ్ సబ్జెక్ట్కి 10,000 కడతారు. ఇక్కడ మళ్ళీ యూనివర్సిటీకే ప్రాఫిట్ తప్ప మనకంటే ఏమీ ఉండదు. మీరు కావాలంటే ప్రీవియస్గా వచ్చిన రిజల్ట్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యుయేషన్ ఒక్కరు లేదా ఇద్దరు, రీకౌంటింగ్లో అయితే అస్సలు ఒక్కరు కూడా పాస్ అయ్యి ఉండరు. అందుకే దయచేసి ఎవరు రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యుయేషన్కి డేర్ చేసి మాత్రం అమౌంట్ కట్టకండి. రీకౌంటింగ్ అంటే అక్కడ ఏం చేసేది ఏముండదు, అసలు మీ బుక్లెట్ని ఓపెన్ చేస్తారో చేయరో కూడా తెలియదు అక్కడ నిజం చెప్పాలంటే. ఇంకా ఛాలెంజ్ వాల్యుయేషన్ అంటారా, మార్క్స్ బుక్లెట్ తీసుకుని కరెక్షన్ చేయాల్సి వస్తుంది, చేసినా కూడా ఏమీ చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు రిజల్ట్స్లో ఫెయిల్ అయ్యారు, మీరు మళ్ళీ ఛాలెంజ్ వాల్యుయేషన్లో పాస్ అయ్యారంటే ప్రీవియస్గా పేపర్ వాల్యుయేషన్ చేసిన ఫ్యాకల్టీకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఎవరు పాస్ చేయరండి. కానీ ఒకరు ఇద్దరు మాత్రం చేస్తారు. బట్ అది చెప్పాను కదా 100 membersలో ఇద్దరు ఉంటారని. సో ఆ విధంగా ఉంటుంది. అందుకే రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యుయేషన్కి డబ్బులు తక్కువే కదా, రీకౌంటింగ్కి తక్కువ, ఛాలెంజ్ వాల్యుయేషన్కి 10,000. సో మీరు ఇంకా ఒక్కరు కట్టారని మీరు అనుకుంటారు, చాలామంది కడతారు ఉన్న కాలేజెస్లో అన్నీ. సో అందుకే కట్టకండి, సప్లైకి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకా మనం నెక్స్ట్ నిన్న నేను మీకు పోల్ పెట్టడం జరిగింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత. దాంట్లో నేను కరెక్ట్గా ఒకటే చెప్తాను, సబ్జెక్ట్ క్లియర్ అయిన వాళ్ళు ఏమంటారంటే సూపర్గా ఉంది, గుడ్ అని చెప్పి పేపర్ వాల్యుయేషన్ అని చెప్తారు. సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు ఓకే అంటారు.
సబ్జెక్టులు పాస్ అవుతామని చెప్పి ఫెయిల్ అయిన వాళ్ళు వరస్ట్ అంటారు. సో ఇంకా మీ అందరికీ తెలిసింది, ఫెయిల్ అయిన వాళ్ళకి ఎవరికైనా బాధ ఉంటుంది. ఆ బాధలో పోలింగ్ ఎలా వేస్తాడో, పోల్ ఎలా చేస్తాడో అనేది కూడా మీకు తెలిసిందే. సో ఇది దీని మీద ఓవరాల్గా ఏంటంటే సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ టఫ్గా జరిగింది అని మాత్రం ఖచ్చితంగా మనకి బయటకు వచ్చింది. సో మీరు వేసిన పోలింగ్ అంటే పోల్ చేసిన దాని మీద బేస్ చేసుకొని నేను చెప్తుంటే, మరి ఇదే థర్డ్ ఇయర్ వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుందా అంటే చెప్పలేమండి. ఎందుకంటే అక్కడ పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఎవరనేది సబ్జెక్ట్ వాళ్ళ సబ్జెక్ట్ రాని వాళ్ళ అనేది మాకు తెలియదు. సో దాని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది అడిగారు. నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మార్చ్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. April 21 నుంచేమో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. అది రెగ్యులర్ కానీ సప్లిమెంటరీ కానీ, రెగ్యులర్ తోటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మార్చ్లో నోటిఫికేషన్, ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇదన్నమాట బీటెక్ రిలేటెడ్గా అప్డేట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU Updates. Keep supporting for JNTU Updates.